ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. తొడల్లో అదనపు కొవ్వుని వేగంగా తగ్గించుకోవటం ఎలా? ఆసక్తికరమైన ఈ విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే చాలామందికి, ముఖ్యంగా మహిళలకి ఇదే ఇబ్బంది. తొడలలో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. మామూలుగా మనం రోజువారీ జీవితంలో మిగతా అన్ని భాగాల్ని కదిలిస్తూ ఉంటాం, చేతుల్ని, అలాగే ఇతర అన్ని భాగాల్ని. కానీ తొడల్ని కదిలించడం అనేది చాలా చాలా అరుదు. అందుకనే చాలామందికి తొడల్లో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. దీంతో కొన్ని డ్రెస్సులు వేసుకోవాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అదనంగా పెరిగిపోయినటువంటి ఈ కొవ్వుని ఎలా కరిగించాలి? ఇది కేవలం సౌందర్యపరమైన సమస్య కాదు, ఆరోగ్యపరమైన సమస్య కూడా. ఎందుకంటే తొడల్లో కొవ్వు పేరుకుపోతే అది ఆ తర్వాత ఇతర ఇక్కట్లకి దారితీస్తుంది. అంటే గుండె జబ్బులకి కానీ, లేకపోతే ఇతర సమస్యలకి, అంటే వేరికోజ్ వీన్స్కి కానీ, ఇలాంటి వాటికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి, సులభంగా తగ్గించుకోవాలి. ఎలా? వరుసగా ఈ పద్ధతుల్ని తెలుసుకుందాం. మొట్టమొదటి చెప్పాల్సింది నడక గురించి. ఇది మామూలుగా చాలా మందికి విన్నప్పుడు బోర్గా అనిపిస్తూ ఉంటుంది. అబ్బా, నడుస్తాం, ఏదన్నా ఇంకా క్విక్ ఫిక్స్ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటూ ఉంటారు. బట్ మీకు తెలుసో లేదో, ఈ నడక అనేది ఒక అద్భుతమైన వ్యాయామం. ముఖ్యంగా ఈ తొడల్లో పేరుకుపోయినటువంటి కొవ్వుని కరిగించేటటువంటి వ్యాయామాల్లోకి అన్నింటిలోకి అతి ఉత్తమమైన వ్యాయామం, అతి ముఖ్యమైన వ్యాయామం. అయితే నడకని మీరు బోరుగా కాకుండా ఆకర్షణీయంగా మార్చుకోవాలి. ఉదాహరణకి చూడండి, నడిచేటప్పుడు మనం బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల వాతావరణాన్ని గమనిస్తూ ఉంటాం. కాగిత పూలను గమనిస్తాము, చిన్నపిల్లలు ఆడుకోవటాన్ని గమనిస్తాము, కుక్క పిల్లలు పరిగెత్తడాన్ని గమనిస్తాము, కొంతమంది కళాపి చల్లుతూ ఉంటారు, దీన్ని గమనిస్తాము. దీని అంతటికీ మనకి ఏం జరుగుతుంది అంటే, ఇదంతా చూసిన తర్వాత మనకి ఒక రకమైనటువంటి చక్కటి భావన కలుగుతుంది. అంటే నాస్టాల్జియా అంటారు, చిన్నప్పుడు జ్ఞాపకం వస్తాయి, అంతర్ముఖం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హాయిగా నడవండి, దీంతో ఈ కొవ్వు కరుగుతుంది. ఒకవేళ మీరు మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదన్నా ఒక ఆఫీస్కి కానీ, లేకపోతే మీ ఇంటికి దగ్గరలో ఆఫీస్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు అంటే, ఒకవేళ మీకు ప్రత్యేకంగా నడవటం కుదరకపోయినా కానీ ఇంటి నుంచి ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్ళండి. కొద్దిగా దూరం ఉన్నా సరే నడుచుకుంటూ వెళ్ళండి. అయితే కొంతమందికి ఉదయాన్నే ఇలా నడవటం వల్ల చెమట బట్టి తర్వాత ఆఫీస్లో కాన్సన్ట్రేషన్ ఉండదు. అలాంటప్పుడు మరొక ఉపాయం ఏంటంటే, వచ్చేటప్పుడు నడవండి. అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు నడుచుకుంటూ రండి. దీంతో మీకు ఈ కొవ్వు, ఈ తొడల్లో పేరుకుపోయినటువంటి అదనపు కొవ్వు కరుగుతుంది. కాబట్టి ఆటోని కానీ, లేకపోతే క్యాబ్ని కానీ మాట్లాడుకోకుండా వచ్చేటప్పుడు నడుచుకుంటూ రండి. దీంతో కొవ్వు కరుగుతుంది తొడల్లో. ఇలాంటిదే తొడల్లో పేరుకుపోయినటువంటి అదనపు కొవ్వుని కరిగించేటువంటి మరొక ఉపాయం తెలుసుకుందాం. మెట్లెక్కండి. మామూలుగా మనకి ఇళ్లలో లిఫ్ట్లు ఉంటాయి, ఆ తర్వాత సినిమా థియేటర్స్లో కూడా ఇలాంటి లిఫ్ట్లు ఉంటూ ఉంటాయి. కానీ వీటికి బదులుగా మెట్లను ఉపయోగించండి. ఈ మెట్లను ఉపయోగిస్తే ఎలివేటర్స్ బదులుగా, లిఫ్ట్లకు బదులుగా తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వు కరుగుతుంది. చాలా అమోఘమైనటువంటి వ్యాయామం ఇది. మామూలుగా చాలామంది జిమ్కి వెళ్ళి ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. కానీ అంత తీరిక లేని వాళ్ళు కనీసం రోజువారీగా మెట్లు ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇళ్లలో కానీ, ఆఫీస్లో కానీ, లేకపోతే మాల్స్లో కానీ, సినిమా థియేటర్లో కానీ. ఇలాంటి సందర్భాలలో మెట్లు ఎక్కితే తొడల్లో పెరిగిపోయినటువంటి అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే ఈ మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే పక్కనుండే స్టైర్ కేసు పట్టుకోండి. అప్పుడు మీకు అంత బెడ్డని అనిపించదు, మెట్లు ఎక్కగలుగుతారు. కేవలం తొడల కండాలకు మాత్రమే వ్యాయామం అందుతుంది. ఇక ఈ తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వును కరిగించే మరొక ముఖ్యమైనటువంటి ఉపాయం ఉంది, సైక్లింగ్. సైకిల్ అనేది తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వును కరిగించేటువంటి వ్యాయామాల్లోకెల్లా అతి ముఖ్యమైనది.
చూడండి, నడవటం కొంతమందికి ఇబ్బంది, ఎందుకంటే మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. అలాగే మెట్లు ఎక్కడం కొంతమందికి ఇబ్బంది, ఎందుకంటే నడువు నొప్పులు ఉంటూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి మళ్ళీ తొడల్లో కొవ్వును కరిగించుకోవాలంటే ఉపాయం ఏమిటి అంటే సైక్లింగ్. సైకిల్ చేసేటప్పుడు, సైకిల్ దొక్కేటప్పుడు మనం సీటు మీద కూర్చుంటాం కాబట్టి మనం ముందుకు వంగాల్సిన అవసరం రాదు, హ్యాండిల్స్ ఎత్తుగా ఉంటాయి. ఇంకా మన బరువు మోకాళ్ళ మీద పడదు, ఎందుకంటే మన బరువు అంతా సీటు మీద పడుతుంది. కాబట్టి ఈ సైకిల్ తొక్కాలంటే తొడల కండరాలు ఉపయోగించాలి, కాబట్టి ఆ కండరాలకు మాత్రమే మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. కాబట్టి వేగంగా మీరు తొడల్లో కొవ్వును కరిగించుకోవాలనుకుంటే స్టేషనరీ సైకిల్, స్టాటిక్ సైకిల్ని ఉపయోగించండి. ఈ సైకిల్ లేకపోతే మీరు మామూలు బైసికిల్ అయినా వాడచ్చు, అంటే బయట మీరు అలా బయటకు వెళ్ళి కూడా సైకిల్ దొక్కోవచ్చు. దీంతో ఏం జరుగుతుంది అంటే ఈ తొడ కండరాలు శక్తివంతం అవుతాయి, కేవలం ఆ సపోర్ట్ మజిల్ గ్రూప్స్ మాత్రమే స్ట్రెంథన్ అవుతాయి. ఇక్కడ మీరు ఈ సైకిల్ దొక్కేటప్పుడు మీరు ఏం గమనిస్తారు అంటే మీ పిక్కలు అలాగే మీ తొడలు రెండు కూడా చాలా చక్కటి ఆకృతిలోకి మారతాయి, ఇది మీరు గమనించవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఈ తొడల్లో పెరుగుతున్న అదనపు కొవ్వుని కరిగించడానికి మీరు ఏం చేయాలి అంటే ఈ జంతు సంబంధమైనటువంటి కొవ్వును మానేయాలి. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఆయుర్వేదంలో ఒక సిద్ధాంతం ఉంది. సమాన గుణధర్మాలు కలిగినటువంటి పదార్థాలు శరీరం లోపల అదే గుణధర్మాలు ఉండే పదార్థాలను పెంచుతాయి అని. యానిమల్ ఫ్యాట్ అంటే ఈ జంతు మాంసపు కొవ్వులో కొవ్వు ఉంటుంది, అది మన తొడల్లో ఉండేటువంటి కొవ్వుని పెంచుతుంది. కాబట్టి ఈ జంతు మాంసాన్ని, ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్ని మానేయండి. ఎందుకంటే మీరు గమనించండి, మన తొడల్లో ఉండేటువంటి ప్రధాన ద్రవ్యం ఏమిటి అంటే సెల్యులైట్. అంటే ఈ ఫ్యాట్లో ఎక్కువగా సెల్యులైట్ అనేది ఉంటుంది. ఈ సెల్యులైట్కి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే యానిమల్ ఫ్యాట్, అంటే జంతు సంబంధమైనటువంటి కొవ్వు పదార్థం, జంతు మాంసంలో ఉండేటువంటి కొవ్వు పదార్థం. ఈ జంతు మాంసంలో ఉండే కొవ్వు పదార్థం వల్ల తొడల్లో ఉండేటువంటి కొవ్వు పదార్థం పెరుగుతుంది, తొడల్లో అవగవుతాయి. కాబట్టి మీరు ముఖ్యంగా ఆహారపరంగా చేయాల్సింది ఏమిటి అంటే జంతు మాంసాన్ని, ముఖ్యంగా కొవ్వు పట్టినటువంటి మాంసాన్ని మానేయాలి. ఇలాగా మీరు మానేసేసి, ముఖ్యంగా జంతు మాంసం ఉంటుందని ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏమిటి అంటే మేక మాంసం. కాబట్టి మేక మాంసాన్ని, ముఖ్యంగా కొవ్వు పట్టినటువంటి మేక మాంసాన్ని మానేయండి. మరి ఎలా తెలుస్తుంది అంటే మీరు చూస్ చేసుకొని తెచ్చుకోవచ్చు. లీన్, ఒకవేళ మేక మాంసం తినడం తప్పదు అనుకుంటే లీన్ మీట్ని ఎంచుకోవాలి. ఒకవేళ కోడి మాంసం తినాలనుకుంటే స్కిన్లెస్ మీట్ని ఎంచుకోవాలి. అసలు మాంసాహారం తినకపోవడం మంచిది. ఇక ఈ తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వుని కరిగించేటువంటి మరొక ఉపాయం రన్నింగ్. పరిగెత్తండి. పరిగెత్తితే, ముఖ్యంగా జాగింగ్ చేస్తే నడక కంటే చాలా చక్కటి ప్రయోజనం అనిపిస్తుంది. ఇది చాలా తేలికైనటువంటి వ్యాయామం, కానీ తొడల్లో పేరుకుపోయినటువంటి కొవ్వును కరిగించే అతి ఉత్తమమైనటువంటి వ్యాయామం. మామూలుగా చాలామందికి ఒకసారి ఇంట్లో నడవాలి అంటే బయట తీరిక లేదనుకున్నప్పుడు ట్రెడ్మిల్ సజెస్ట్ చేస్తూ ఉంటాం. కానీ చాలామందికి మరొక ట్రెడ్మిల్తో ఇబ్బంది ఏంటంటే బోర్గా అనిపిస్తుంది. కాబట్టి ఇలా బోర్గా అనిపించినప్పుడు చక్కగా ఒక వాక్మెన్ లాంటిది పెట్టుకొని, లేకపోతే హెడ్ ఫోన్స్ పెట్టుకొని, సెల్ ఫోన్కి హెడ్ ఫోన్స్ అటాచ్ చేసుకొని పాటలు వింటూ బయట పరిగెత్తండి. రన్నింగ్ షూస్ కొనుక్కొని చక్కటివి, ఈ రన్నింగ్ షూస్ వేసుకొని బయట పరిగెడితే పాటలు వినొచ్చు, ఆ తర్వాత సూర్యరశ్మి తగులుతుంది, తర్వాత ఫ్రెష్ గాలి తగులుతుంది, అడిగి మించి తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వు కరుగుతుంది. ఇక ఈ తొడల్లో పెరిగిపోయిన కొవ్వును కరిగించే మరొక ముఖ్యమైన అతి ప్రధానమైనటువంటి సలహా యోగాసనాలు. కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు ఈ తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వును కరిగిస్తాయి, తొడల కండరాల్ని టోనప్ చేస్తాయి. అంటే ఆ కండరాలు సరిగ్గా వాటి ఆకృతికి సరిపడా ఉంటాయి. ఉదాహరణకు సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు, అలాగే ముందుకు వంగుతూ చేసేటటువంటి యోగాసనాలు, ఇలాంటివి చక్కటి ప్రయోజనాన్ని ఇస్తాయి, తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వును కరిగిస్తాయి. ఇక మరొక ముఖ్యమైనటువంటి సూచన, ఇది మీ తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వు కరగాలంటే సార్వదైహికంగా ఉండే కొవ్వు కరగాలి. సార్వదైహికంగా ఉండే కొవ్వు కరగాలి అంటే ఈ జంక్ ఫుడ్ మానేయాలి. కాబట్టి జంక్ ఫుడ్ మానేయండి. ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా కొవ్వు మన శరీరం లోపల సెల్యులైట్ని పెంచుతుంది. కాబట్టి ఈ సెల్యులైట్ అనేది దేని నుంచి వస్తుంది అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ నుంచి వస్తుంది. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ లేకపోతే ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి మనకి ఈ ఆహారం నుంచి వస్తాయి.
కాబట్టి ఈ ఆహారంలో ముఖ్యంగా జంక్ ఫుడ్స్ నుంచి ట్రాన్స్ ఫ్యాట్స్ వస్తాయి. కాబట్టి ఈ ఆహారాన్ని ప్రధానంగా మానేయాలి. అంటే ఈ జంక్ ఫుడ్స్ని కనుక మీరు మానేస్తే అప్పుడు తొడల్లోకి కొవ్వు అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది రావడం తగ్గుతుంది. కాబట్టి తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వు కరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన సూచన, ఈ తొడల్లో పెరిగిపోయిన కొవ్వుని కరిగించే ప్రధానమైన సూచన స్కిప్పింగ్ చేయండి. స్కిప్పింగ్ ఇది చాలా ముఖ్యమైన వ్యాయామం. శరీరాన్ని బాగా స్ట్రెంథన్ చేసే వ్యాయామం. అంటే అసలు వ్యాయామం అంటే ఏమిటి అంటే శరీరాన్ని కాస్త అలుపుకు గురి చేసే దాన్ని వ్యాయామం అంటాం. అర్ధశక్తిగా చెమట పడితే అది నుదుటి మీద చెమట పడితే అది వ్యాయామం అంటాం. ఇలాగ అర్ధశక్తిగా చెమట పట్టించేలా చేసి శరీరాన్ని అలుపుకు గురి చేసేటువంటి వ్యాయామంలో ముఖ్యమైనది ఏమిటి అంటే స్కిప్పింగ్. ముఖ్యంగా తొడకండాలని ఈ స్కిప్పింగ్ వల్ల ఈ తొడకండాలు స్ట్రెంథన్ అవుతాయి. అయితే మీరు మీ పసితనంలో ఈ స్కిప్పింగ్ చేసే ఉంటారు, ఈ మధ్య మర్చిపోయి ఉండొచ్చు. మళ్ళీ కాస్త ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ మీరు స్కిప్పింగ్ చేయగలుగుతారు. అయితే ఒకే రోజు చేయకండి, అప్పుడు ఈ మోకాళ్ళ నొప్పులు అవి వచ్చే అవకాశం ఉంటుంది. క్రమంగా ఈ స్కిప్పింగ్ మోతాదు పెంచుకుంటూ వెళ్ళండి. దీంతో తొడకండాలు గట్టిపడతాయి. అలాగే మరొక ముఖ్యమైన సూచన, ఒకవేళ మీరు బాగా బిజీగా ఉన్నారు కానీ తొడల్లో కొవ్వు కరిగించుకోవాలి, అప్పుడు ఏం చేయాలి? మీరు పనిచేసేటువంటి ప్రదేశంలో ఆఫీస్లో అటు ఇటు నడుస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడు కూడా అదే పనిగా కూర్చొని ఉంటే, కొన్ని గంటలు రోజుల తరబడి కూర్చొని ఉంటే, ఆ కుర్చీకి అతుక్కుపోయి ఉంటే అప్పుడు ఈ తొడలలో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. తొడలలో కదిలిక ఉండదు కాబట్టి ఆ సెల్యులైట్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే మీ పని చేసేటప్పుడే చిన్న బ్రేక్స్ తీసుకుంటూ ఉండండి. బ్రేక్ తీసుకొని ప్రతి 2 గంటలకి ఒకసారి అలాగా ఆఫీస్లో ప్రింటర్ దగ్గరికి వెళ్ళటము, మంచినీళ్ళ దగ్గరికి వెళ్ళటము, పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళటము, అలాగే వెళ్తూ ఉండండి. వెళ్ళినప్పుడు కాస్త అక్కడ కుర్చీలో కూర్చొని కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ ఉండండి. దీంతో తొడల్లో పెరిగిపోయిన కొవ్వు కరుగుతుంది. ఇక ఈ తొడల్లో పెరిగిపోయిన కొవ్వుని కరిగించే మరొక ఉపాయం, బాగా నీళ్లు తాగండి. చక్కగా పొట్ట నిండా నీళ్లు తాగుతూ ఉంటే తొడల్లో పెరిగిపోయిన కొవ్వు కరుగుతుంది. సమృద్ధిగా నీళ్లు తాగాలి. దీంతో పొట్ట నిండుతుంది. పొట్ట నిండటం వల్ల వేరే ఆహారాల మీద మనసు పోదు. అలాగే ఉన్న కొవ్వు కరగటానికి ఈ నీళ్లు సహాయపడతాయి. కాబట్టి రోజుకి కనీసం ఒక 3 లీటర్లు, కనీసం ఒక 10 గ్లాసులు నీళ్లు తాగటానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. దీంతో శరీరంలో ఉండేటటువంటి ఈ విష పదార్థాలు, మలినాలు ఈ నీళ్ళలో కరిగి బయటకు వెళ్ళిపోతాయి. అలాగే తొడల్లో కొవ్వుని కరిగించే మరొక ముఖ్యమైనటువంటి ఉపాయం, పిండి పదార్థాలు మానేయండి. లో కార్బోహైడ్రేట్ డైట్. మీరు బరువు వేగంగా తగ్గాలనుకుంటే ముఖ్యంగా మీరు మానేయాల్సింది ఏమిటి లేదా తగ్గించాల్సింది ఏమిటి అంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు. పిండి పదార్థాలు అంటే ఏమిటి? బియ్యం లేకపోతే ఇతర ధాన్యాలు, వీటి నుంచి పిండి పదార్థం ఎక్కువ అందుతుంది. కాబట్టి ఈ పిండి పదార్థాలు తగ్గించి కాయగూరలు, కూరగాయలు, అలాగే పప్పు ధాన్యాలు, బ్రౌన్ రైస్ ఇలాంటి వాటిని మీరు ఎంచుకోండి. ఇక ఈ తొడల్లో కొవ్వుని కరిగించే మరొక ముఖ్యమైనటువంటి ఉపాయం, ఏదన్నా ఒక డ్యాన్స్ చేయండి. ఇలాంటి డ్యాన్సుల వల్ల ఏమవుతుందంటే మనకి ఉత్సాహం ఉంటుంది, వ్యాయామం చేస్తున్నప్పుడు ఉండేటువంటి బోర్ ఉండదు, అడిగి మించి ఆసక్తి ఉంటుంది. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది సల్సా డ్యాన్స్. ఈ డ్యాన్సులు మీరు ఎక్కడన్నా నేర్చుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. దాంతో మీకు ఆహ్లాదంగా ఉంటుంది, చూసేవాళ్ళకి ఆహ్లాదంగా ఉంటుంది, అడిగి మించి వ్యాయామం చేస్తున్న ఫీలింగ్ ఉండదు. దీంతో చక్కగా ఆహ్లాదంగా మీరు బరువు తగ్గొచ్చు. ముఖ్యంగా తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వు కరుగుతుంది. దీంతో ఈ డ్యాన్స్ అనేది విగరస్గా మీరు ఎంత సిన్సియర్గా చేస్తే ఫలితం అంత బాగుంటుంది. ఇక ఈ తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వుని కరిగించే మరొక ఉపాయం దుస్తులు. అంటే బిగుతుగా ఉండేటువంటి దుస్తులు ధరించండి. ఈ కొవ్వుని కరిగించాలంటే అది లూజ్గా ఉండకూడదు. కాబట్టి శరీరానికి అంటిపెట్టుకొని ఉండేటటువంటి ఈ దుస్తులు ధరించండి. ఈ అదనపు కొవ్వుని కరిగించాలనుకున్నప్పుడు చర్మానికి దాదాపు దగ్గరగా ఉండేటటువంటి ఎలాస్టిక్ నేచర్ ఉండేటటువంటి లో దుస్తుల్ని, అలాగే కింద ప్యాంట్ని వాడండి. ఎందుకు అంటే మామూలుగా మీరు స్ట్రెచ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి డ్రెస్సులతో అసౌకర్యం ఉంటుంది. కానీ ఈ స్ట్రెచబుల్గా ఉండేటువంటి డ్రెస్సులు వేసుకున్నారనుకోండి, మీరు స్ట్రెచ్చింగ్ ఈజీగా ఉంటుంది, దాని మీద ఉత్సాహం ఉంటుంది.
ఇక అన్నిటికీ మించి సరైనటువంటి వ్యాయామం ఎంచుకొని చేయండి. అలాగే సరైనటువంటి బూట్లు ధరించండి, ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు బరువు తగ్గాలనుకున్నప్పుడు, వేగంగా తొడల్లో పెరిగిపోయిన కొవ్వును తగ్గించుకోవాలనుకున్నప్పుడు సరైనటువంటి పాదరక్షలు వేసుకోవాలి. ఎందుకంటే పాదరక్షలు ఉంటే నడవగలుగుతారు, సైకిల్ తొక్కగలుగుతారు, అవి సరిగ్గా ఉండాలి. కాబట్టి ఒకవేళ మీరు హై హీల్స్ లాంటివి వాడుతుంటే వాటిని ముందు అవాయిడ్ చేయండి, వాటిని మానేయండి. మానేసి ఫ్లాట్గా ఉండేటటువంటి ఈ చెప్పులు వాడండి. దీంతో ఈ హై హీల్స్ ఇలాంటివి కాకుండా భూమికి సమాంతరంగా ఉండేటటువంటి హీల్స్ ఉండేటటువంటి చెప్పులు కానీ లేదా బూట్లు కానీ వేసుకొని మీరు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే త్వరగా ఈ కొవ్వు కరుగుతుంది, తొడలో పెరిగిపోయింది, మీ తొడలు నాజుగ్గా తయారవుతాయి. అయితే ఈ తొడల్లో కొవ్వు పెరిగిపోవడానికి అనేక ఇతర శారీరక రుగ్మతలు కూడా కారణం అవుతాయి. ఉదాహరణకు పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, హైపోథైరాయిడిజం, అలాగే ఇలాంటి అనేక సమస్యలు. అలాగే ఇతర మీ శరీర తత్వం కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటుంది. అంటే మీది కఫ తత్వం అనుకోండి, ఎక్కువగా కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలాగా మీకు ఈ సమస్య బాగా తీవ్రంగా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఈ సూచనలతో పాటు మీ నాడిని చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఔషధాలని వ్యక్తిగతంగా తగిన అనుపాన సహపానాలతో సూచించాల్సి ఉంటుంది. ఉదాహరణకు నవకగుగ్గులు, మేధోహర విడంగాది లోహం, పునర్నవాది క్వాదం ఇలాంటివి. అప్పుడు దిగ్విజయంగా ఈ తొడల్లో పెరిగిపోయినటువంటి కొవ్వుని మీరు కరిగించుకోగలుగుతారు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.